స్టార్లింగ్ ఇంటర్నెట్ అట మాస్క్ కంపెనీతో సంప్రదింపులట అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో ఇంటర్నెట్ కల్పించేందుకే రాష్ట్ర వ్యాప్తంగా 5G వైర్లెస్ నెట్ అట పైలట్ ప్రాజెక్టుకు ఖమ్మం జిల్లా రామకృష్ణాపురంలో అమలు అట సంక్రాంతికి షురు 5 కోట్ల ఖర్చు టీ ఫైబర్ ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ దేశంలోనే తొలిసారిగా అమలు అట స్టార్లింక్ అని ఒక ఫైబర్ ఇంటర్నెట్ని ఏదైతే వెనకబడిన గ్రామాలు అటవీ ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకి అందజేయడానికి ఇప్పుడు గవర్నమెంట్ కృషి చేస్తూ ఉందట. ఈ ఫైబర్ ఏంటంటే ఇక వైర్లెస్ కనెక్షన్ లాగా ఈ ఇంటర్నెట్ మొత్తం. దీన్ని మొదటగా రామకృష్ణాపురం అనే ఖమ్మం జిల్లాలో రామకృష్ణాపురం నుంచి స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. సంక్రాంతి తర్వాత దీన్ని బీజం పడేటట్టు కనపడతా ఉంది. టోటల్ 5 కోట్ల ఖర్చు అవుతుందట దీనికి, కేవలం అంటే ఆ గ్రామం వరకు తీసుకెళ్ళడానికి. అక్కడి నుంచి ఎట్లా ఉంటుంది అనేది చూడాలి. దీన్ని టీ ఫైబర్ అలాగే ఐఐటి హైదరాబాద్ పర్యవేక్షణ నిర్వహణ అలాగే దేశంలోనే తొలిసారి అమలు చేస్తూ ఉన్నారంట దీన్ని. చూడాలి మరి దీని పనితీరు ఎట్లుంటుంది. ఎందుకంటే ఏపీలో ఇట్లానే ఏపీ ఫైబర్ అనే ఒక నెట్వర్క్ తీసుకురావడం జరిగింది. సేమ్ ఇదే కాన్సెప్ట్, అదే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా సేమ్ ఇదే కాన్సెప్ట్లో ఏపీ ఫైబర్ అని తీసుకొచ్చారు. ఇది చంద్రబాబు నాయుడు హయాంలోనే తీసుకొచ్చిన పరిస్థితి. దాంట్లో చాలా జాప్యం జరిగిందని ఇప్పుడు ఆ ఏపీ ఫైబర్ లైన్లన్నీ కూడా నిలిపివేసిన పరిస్థితి. ఆ బాక్సులన్నీ కూడా ఎందుకు పనికిరాని పరిస్థితులు ఉన్నాయి. గవర్నమెంట్ మారిన తర్వాత ఆ ఏపీ ఫైబర్లో ఏదో లొసుగులు ఉన్నాయని ఇప్పుడు చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడానికి కూడా కారణం, ఒకానొక కారణం ఏపీ ఫైబర్ ఇంటర్నెట్కి సంబంధించిన వ్యవహారం. అందులో జరిగిన లోటుబాట్ల గురించి ఆయన ఒక కేసు కూడా బుక్ అయిన పరిస్థితి. అప్పుడు జైలుకి వెళ్ళిన పరిణామాలు కూడా దీనికి సంబంధించినవే. ఆ తర్వాత ఎక్కడా కూడా ఏ పల్లెటూరులో కూడా ఆ ఏపీ ఫైబర్ బాక్సులు లేవు, తీసేసారు. మరి ఇక్కడ కూడా అదే పరిస్థితి వస్తే మాత్రం ఒకవేళ అందులో అవకతవకలు చేసే పరిస్థితి కానీ, ఇప్పుడు నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని తీసేసే పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైనా జెన్యూన్గా మనం ఇవ్వాలనుకున్నప్పుడు, పేదలకు అందాలనుకున్నప్పుడు జెన్యూన్గా మనం చేస్తే ఆటోమేటిక్గా మనకి నెక్స్ట్ కూడా ఇది కంటిన్యూ అయ్యే పరిస్థితి. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే వెనకబడిన పల్లెలకి ఖచ్చితంగా ఇంటర్నెట్ అవసరం ఉంది ఈ రోజుల్లో. ఎందుకంటే అక్కడ ఉన్న చదువుకోవాలనుకున్న విద్యార్థులకు కావచ్చు, చదువుకుంటున్న విద్యార్థులకు కావచ్చు, వాళ్ళకు కూడా కొంత అన్ని విధాలా కూడా సౌకర్యాలు అవసరం. కానీ మరి దీన్ని ఎంత ఓపెన్గా, ఎంత ట్రాన్స్పరెంట్గా చేస్తారనేది ముఖ్యం. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది కాదు, అందులో ఏదో లోటుబాట్లు ఉన్నాయి,